ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వణికిస్తున్నటువంటి కొత్త వైరస్ లక్షణాలు ఇవే. ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవుతుండండి. లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మంకీ ఫాక్స్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రబలుతుంది. పొరుగు దేశాల్లోనూ కేసులు నమోదవుతుండడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. దేశం పాకిస్తాన్లో కూడా 4 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక ఇంపాక్ట్ కేసు నమోదైంది. సౌదీ నుంచి పిఓకు వచ్చిన ఒక వ్యక్తి మంకీ లక్షణాలు కనిపించాయి. దీంతో కేంద్రం అలర్ట్ జారీ చేసిందనమాట. సో ఒక ఎయిర్పోర్ట్లో దేశ సరిహద్దులు ముమ్మర తనిఖీలు చేపడుతుంది. మంకీ ఫాక్స్ లక్షణాలతో వచ్చే ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. దేశంలో ఎంపాక్స్ కేసులు అయితే మంకీ ఫాక్స్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో బయటపడుతున్నాయి కాబట్టి చికిత్స కోసం 3 నుంచి ఆసుపత్రి నోడల్ వైద్యులు ప్రకటించడం జరిగిందనమాట. సో మంకీ ఫాక్స్ లక్షణాలు ఏంటనేది, మంకీ ఫాక్స్ సోకిన వాళ్ళకి కనిపించే ముఖ్యమైన లక్షణం ఒంటిపైన దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులు, అదేవిధంగా కండరాల నొప్పి, వెన్నునొప్పి, మనిషి బలహీనపడటం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఉంటాయి. ఒంటిపైన దద్దుర్లు పండుగ మారి చీముతో పడినటువంటి గాయం మారుతుంది. పుండ్లు మానిపోయి కొత్త చర్మం ఏర్పడే వరకు ఈ వ్యాధి ఇంతవరకు వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఒంటిపై దద్దుర్లు ముందుగానే కనిపిస్తే మరికొంతమందికి మరో లక్ష్యంగా బయటపడతాయి. వ్యాధి సోకిన వారికి, సన్నిహితంగా ఉండే వారికి వారం రోజుల్లో వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది 21 రోజుల్లో కూడా కనిపించవచ్చు. వైరస్ సోకిన తర్వాత 2 నుంచి 4 వారాల పాటు వ్యాధి లక్షణాలు అయితే ఉంటాయి. వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి? దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎయిర్పోర్ట్లో ప్రయాణించే ట్రావెల్ హిస్టరీ నమోదు చేయడం చాలా అవసరం కాబట్టి ముఖ్యంగా ఎంపాక్స్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాళ్ళలో ఎవరికైనా ఎంపాక్స్ లక్షణాలు ఉంటే జ్వరం, ఒంటిపైన దద్దులు వంటివి ఉన్నాయో లేవో టెస్ట్ చేయాలి. అందుకు ఎయిర్పోర్ట్లో టెస్టింగ్ సెంటర్లు కూడా పెంచాల్సి అయితే ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఇప్పటికే కరోనా కంటే ఏమో డేంజర్గా వైపుస్తుంది. పక్క రాష్ట్రంలో అంటే పక్క దేశంలో కూడా వచ్చేసింది కాబట్టి మొత్తం మీద ఇక త్వరలోనే వీటిని అడ్డుకోవాలంటే ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా మిస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటిగా ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతుంది. ఇప్పటికే మరోసారి లాక్డౌన్ కూడా విధించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ కూడా విజృంభించాయి.